కన్ను పెట్టరు కన్ను కొట్టరు పెట్టరు కన్ను కొట్టరు. ఆగురు అన్నా ఈ కొండెవరన్నా? హలో హలో Hello. హలో Sir, sorry for interrupting. Calling from the ICCI, sir, regarding... ప్లీజ్ డోంట్ కాల్ మీ అమ్మా ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ. Okay. థ్యాంక్ యూ. Okay. Thank you. పెట్టరు బయట పట్టరు. కాదు ఎవరు ఇంత డాన్స్ ఆడిన అమ్మాయి కనిపిస్తలే వీడియోలో. ఈ అమ్మాయి ఒక్క నిమిషం సరిపోయింది. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి పేరు సృష్టి అనుకుంటా, శ్రేష్ఠ అని సంథింగ్, ఎస్ తో స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కింద. ఇది ఏం చేసిందంటే, జానీ మాస్టర్ నన్ను ఫిజికల్ గా అబ్యూస్ చేశాడు, ఐ వాజ్ ఏ టీనేజర్ అట్ దట్ టైం అని చెప్పి కేసెస్ దింగింది. అందుకని మేమేసి దింగింది. కన్ఫర్మ్ ఆవిడనేనా? ఆవిడే పక్క నాగార్జునకు 66 ఏళ్ళు. మహా అయితే ఎంత తిప్పు కొట్టినా 25-30 ఏళ్ళు తక్కువ ఉంటది. ఇట్లా అంటున్నది నాగార్జున. అదే 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 పైస ఉంటే నేను ఎంగు వయసు ఎర్ర తోలు, కొంచెం తెల్ల తోలు, ఎంగు. నన్ను అంటే ఏమైతుంది? నన్ను అనను, బట్ నువ్వు అసలు అక్కడ లేవు. పైస ఉండి నువ్వు బిగ్ బాస్ హోస్ట్ అయితే నిన్ను కూడా అంటారు. నేను కూడా అదే చెప్తున్నా, పైసా అని చెప్పి. పూర్వలని రియాలిటీలోకి రమ్మంటున్నా, సొల్లు గార్చుకొని ఫాలో కొట్టి ఎంకరేజ్ చేసే ముందు కొంచెం రియాలిటీలోకి రండి. రారు వస్తారు. నేను వీడిని ఎక్స్పెక్ట్ చేయలే అన్న. వీడు సుమన్ శెట్టి నంబర్ 1 కమెడియన్ అన్న. వాడు ఒక టైం లైన్ లో వాడు పంచులు గాని వాడు గాని చాలా చేంజ్ అయిపోయాడు. 7G బృందావన్ కాలనీ అని ఒక మూవీ ఉంటుంది. సార్ బాగున్నాను సార్. చాలా మెరిసిపోతున్నావు. ఇంత మెచ్చిపోయిన మీ దగ్గర డల్గానే ఉంటాను సార్. సడన్ గా మధ్యలో ఎందుకు మాయమైపోయా? సార్ మాయం అవ్వలేదు సార్, మూవీస్ చేస్తున్నాను. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి. సడన్ గా మాయమైపోయావు అంటున్నా నాగార్జున. మాయం ఎందుకు అవుతాడు? 10 years అయితే కనిపించలే మధ్యలో. అంటే నేను నిజంగానే మాయం అయిపోయిండేమో అనుకున్నా. అసలు మధ్యలో ఒక 10 years వాడు అసలు కూడా కనిపించలేదు. ఈ మధ్య మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తున్నాడు కానీ మూవీలో అయితే అదే అప్పుడప్పుడు నువ్వు కూడా బాత్రూమ్ లో మాయమైతావు కదా, సడన్లీ బాత్రూమ్ లో గంటలు వీడు ఎటు మాయమైపోయినా నేను అనుకుంటా. నేను ఆయన ప్లేస్ నుండి ఏమంటున్నా అంటే, ఏడా సార్ తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజమే నడుస్తుంది, ఈ అమ్మ బతకనిస్తలేదు. నువ్వు సూపర్ రా. ఎన్ని మాట్లాడతావు లాంగ్వేజ్? కానీ ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరు వస్తారు, నాగార్జునకి పులిహోర కలుపుతారు, నాగార్జున గురించి మాట్లాడతారు. కానీ అసలు నాగార్జున ఎవడు అన్నది ఇలా ఎవ్వడికి తెలియదు బాయ్. అప్పుడు మాస్ డాన్ సూపర్ మూవీ అయితే క్రేజీ ఉంటది బాయ్. చెప్పుకుంటావన్నా నువ్వు థియేటర్ మూవీ అయితే చెప్తున్నా అన్న. అరే నన్ను మాట్లాడనియరా బాబు, నన్ను మాట్లాడనిస్తావా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అరే మొడ్డ ఉన్న ముడి దింగేస్తుంది. చెప్పు సూపర్ నుంచి స్టార్ట్ చేయి. అదే బట్టలు చింపేసుకుంటాం అంటున్నా. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. ఆ ఉత్సాహం రాదియా. సరే ప్లే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మలయాళం ఎలా మేనేజ్ చేసా భోజ్పురి? నా పేరు అదేం సార్ మీరు మేనేజ్ చేయరా మీ డబ్బింగ్ లలో? సేమ్ గా అక్కడ ఆపిది చూడు, మలయాళీ మేనేజ్ చేస్తాను సార్ ఇట్లా అంట. మళ్ళా ఇంకోటి ఏంటంటే తను ఉండే విధానం చాలా హంబుల్ గా ఉంది. దాన్ని చూసి వీడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ గా వేసి ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు రా పాపం సుమన్ శెట్టి అంట. ఆయన చెప్తుండు, అరే నాకు భోజ్పూరిలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అందుకే ఇక్కడ నుంచి పోయి అక్కడ యాక్ట్ చేస్తున్నాను. తను హ్యాపీగానే ఉన్నాడు. ఈ మీమోడు ఎర్రిపోకోడు ఉన్నాడు. ఐకానిక్ అప్డేట్స్ ఎర్రిపోకు ఐకానిక్ అట మళ్ళీ. అదేగా. ఇప్పుడు ఎట్లుండేటోని ఎట్లా అయిపోయినా అంటే నాకు తెలిసి ఫిజికల్ దాని లుక్స్ లో అన్నట్టుండేడు,
కానీ అప్పట్లో మనం చిన్నగా ఉన్నప్పుడే ఆయనకి ఏజ్ ఎక్కువ ఉంటుండే ఇప్పుడు ఈయనకి. ఓకే, ఇప్పుడు మనం ఇంత పెద్దగా అయినాం, ఆయనకి కమ్సే కమ్ 40 ఉండదా? నేను హీఈస్ వెరీ హ్యాపీ. అతను రిచ్ గానే బతుకుతున్నాడు. బిగ్ బాస్ వచ్చిండు, బిగ్ బాస్ లో కూడా రెమ్యునరేషన్ మంచిగా ఇస్తారు, డబ్బులు, తను హ్యాపీగానే ఉన్నాడు. మీలో ఎర్రిపుకులు ఉన్నారు. వీడు మీమ్ వేసినాడు ఎస్పెషల్లీ. మేము వేసినాడు అయితే కొండలే అందరూ. దీంట్లో నిజాయితీ గాడి నేను మీ చేత బిగ్ బాస్ కప్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. అదే ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అంటే ఇట్లాంటి వాళ్ళని ఈ తెలుగు నుంచి దూరం అయిపోయి వీళ్ళని మళ్ళీ పబ్లిక్ ముంగట తీసుకురావడం ఇది ఒక మంచి టాక్టిక్. ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. ఈ చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకుపోయి గాలని కూర్చోబెట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు కామనర్స్ ఎవరు వెళ్ళారో వాళ్ళు కొంచెం డిమీనింగ్ గా చూడొచ్చు. నువ్వు ఏందిరా వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చావు చూస్తే పబ్లిక్ ఆటోమేటిక్ వేసుకుంటారు. మనం ఏం చెప్పేది అవసరం లేదు. పబ్లిక్ అంతా పిచ్చోళ్ళు కాదు. అయ్యో దెంగుతారు. వాడు వదలడు. వాళ్ళు చూసేదే నేను విషయం చెప్పాలి రాము రాథోడ్ గురించి. ఇంత హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి తన పాట మిస్ వరల్డ్ స్టేజ్ మీద వినబడింది, అంతవరకు వచ్చాడు. సో లెట్స్ గివ్ ఎ బిగ్ అప్లాస్. ఎన్ని మిలియన్స్ క్రాస్ చేసింది సార్ ఇప్పుడు స్టిల్ చెప్పు. మనం కూడా చెప్పాలి. నేను అంటున్నా దిస్ ఈస్ ద బెస్ట్ బిజినెస్. ఓకే, సాంగ్ ఒకటి తయారు చేసుకోవాలి, వదలాలి, ఫేమస్తో వచ్చింది కానీ పైసలు అయితే పక్కా వస్తాయి. మీడియం లెవెల్ ఏంటైనా సరే. సో ఈయన పైకి వచ్చినా నిజం చెప్తున్నా ఈయనకి లిటరలీ లాసే బిగ్ బాస్. ఎందుకంటే హానెస్ట్గా చెప్తా 500 million వ్యూస్ రాబాయి. ఓకే, యాజ్ అ యూట్యూబర్ 1 million వ్యూస్ వస్తే 40,000 నుంచి 70,000 వస్తాయి. 500 million వ్యూస్ ఇంటూ 500 ఇంటూ 40,000 వేసుకో. లీస్ట్ ఎన్ని రూపాయలు ఆలోచించుకోరు. 2 కోట్లు. ఇప్పుడు వీడు ఇంకో బ్లాగ్ పోస్ట్ కూడా తీయొచ్చేమో మేబీ ఈ 3 months గ్యాప్లో. ఆ టైం స్పెండ్ చేయకుండా హిస్ చాయిస్. అదే దాని వేలో అన్న అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళని తీసుకోవడం బెటర్. వాడు ఒకడు ఉంటాడు ఎర్రిపుకోడు, పూరి కూడా వదిలేసిన దానమ్మంది ఇంకా అని తీసుకోడు. ముందు ఆ రోల్ రైడా గానే తీసుకున్నారు. రోల్ రైడా అదేలే. అల్లు అర్జున్ బర్త్డే ఉందంటే చాలు, ఒక పాట రిలీజ్ చేస్తాడు, డబ్బులు తెంగేస్తాడు. అంతేనా? ఇది వ్యాపారం. నాకు సార్ హగ్గిద్దాం అనుకున్నాడు బట్ ప్రియా ఇవ్వలేదు. అన్నా ప్రియా నాకు ఈ విషయంలో ఆ ప్రియా అనే అమ్మాయి నాకు నచ్చిందన్న. అంతే అంటావా? నువ్వు ఏదో హిపోక్రసీ లాగా మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయి ఫస్ట్ నాగార్జున సార్ ఓట్ అయ్యమని చెప్పండి సార్ అని చెప్పి ఆమె ఫస్ట్ రీల్ చేసింది. ఆమె ఏం చేసినా గానీ అందరూ నాగార్జునకి హగ్గులు ఇట్లా ఇచ్చేస్తారు. ఆమె కాలు మొక్కింది ఆ ఒక్క విషయంలో. ఐ లైక్ అంటే ఆయన రెస్పెక్ట్ ఇచ్చింది, ఆయన వెళ్ళారని చెప్పి. మీతో ఏమన్నారు, నాకు సార్ ముంగడికి వస్తే పట్టి పిండితో అన్నారు. నాకు ఆవిడ వేసింది చూసిన తర్వాత ఆడు విక్రమార్కుడులో బర్రె వచ్చి ఇట్లా తీసుకొని గోమూత్రం పంచకంత్రం వంతి ఇట్లా తాగుతాడు. అదే గుర్తు వచ్చింది. సమస్త పాపక్షయకరం గోపంచగవ్య పాదోదకం. అదే గ్రైడ్ లోకి వచ్చింది నాకు ఆవిడ. మేము కరెక్ట్ వేసిండు ఎవడరా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత చిల్లర్లని చూడుకుంటారు అంటే ఒకటే బాగుంది, రిమైనింగ్ అంతా స్క్రాప్ అంట. ఈ పిచ్చిలని చూడు. మళ్ళా ఇంకోటి ఇట్లా పక్క కనవని అవ్వా రాశి అందాలు అంట. అంటే కొంతమంది పిచ్చి పాడకోళ్ళు ఎట్లుంటారు అంటే సింపుల్ అని చూడకులు బిగ్ బాస్ లో అమ్మాయిలను చూస్తారు అంతే. ఒంటరి ప్రయాణం అంట. ఆడు చూడు ఏం రాసుకున్నాడు పేరు. ఓడవాడు ఎరుపుకోడు. ట్విట్టర్ మొత్తం స్క్రాప్ ఉంది. ట్విట్టర్ స్క్రాపే. ట్విట్టర్ ఒకటే రూల్ మీద నడుస్తుంది. అయితే ఈ కొట్టుకోవడం అంతే. కరెక్ట్. కామనర్ నో బ్యాక్గ్రౌండ్. బిందు మాధవి కామనర్ నో బ్యాక్గ్రౌండ్. కామనర్స్ ఎవరికి తక్కువ కాదు అని చెప్పి అట్లా ఎగ్జాంపుల్ ఇచ్చుకుంది. అభిజిత్ కామనర్ నో బ్యాక్గ్రౌండ్. శ్రీముఖి కామనర్ నో బ్యాక్గ్రౌండ్. రాడ్ రోస్ట్ లోవర్ దెన్ కామనర్. మిస్ అయిన ఏంటి
చూస్తే మిస్ అయింది నాదే. ఇగో నేను ఒకటి చెప్దామని మర్చిపోయినా, నాకు లోపలికి బిగ్ బాస్ లో ఆగాగు, నాకు బిగ్ బాస్ లో ఈ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే సూష్ వేస్ట్. ఇప్పుడు చూడు మజా వస్తుంది. అవునవును. ఏం ఫీల్ ఉంది మావయ్య? కొట్టుకుంటున్నా లేదు బయట. నేను కూడా కొట్టుకున్నా. అరే ఆపదా పాస్ పాస్. ఈ ఫైట్ ఇలాంటి ఫైట్ ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇప్పుడున్న క్యాండిడేట్స్ లో? నేను శ్రీజ అను కొట్లాడుకుంటారు అనుకున్నా, అను వెళ్ళిపోయిందిగా. శ్రీజ, ప్రియా. నేను ఏమంటాను అంటే ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏంటి తెలుసా, నేను అనుకుంటున్నా చెప్పు, శ్రీజ ఇంకా రీతు చౌదరి కొట్టుకుంటే మంచిగా. అంత సీన్ లేదు, రీతు చౌదరి కొట్లాడదు. కానీ నేనేమంటా అంటే ఆడపోరు ఇప్పుడు ఇంతసేపు కొట్లాడుకొని ఎంబడే హగ్గులు ఇచ్చుకోర్రు. మగపోర్లు అయి ఉంటే నువ్వు దెంగేయి నన్ను కింద పడేసినావు, నన్ను బాడకోవి నువ్వు కాలలో కాలేసినావు నాకు అంటే చిగురుగాడు ఆ రీతు చౌదరి శ్రీజ కొట్టుకుంటే చూడ్డానికి రెడీ ఉన్నాడు. నేను అట్లా కొట్టుకుంటే మంచిగా ఉంటది అని చెప్పి ఎంటర్టైనింగ్ చెప్పనా బాయ్. చూడు అన్న, బిగ్ బాస్ ఎట్లాంటి ఆడియన్స్ ని క్రియేట్ చేస్తుంది, ఎంత క్రూయల్ చేస్తుంది.